దేవుడు వాసము చేయుచుండే. చేర్చబడిన పాటలో 9వ పాట. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. తను కాపురముందు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే. తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే. దేవుడు తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచు. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. దేవుని ఆలయమయనే ప్రజ్వలించు దీపము ఆయనే. దేవుని ఆలయమయనే ప్రజ్వలించు దీపము ఆయనే. జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఉన్న మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. ఉన్న మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. ఋతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములిపెదము. ఋతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములిపెదము. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. పాట సంఖ్య 134. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. 134, 132. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. అసామధ్యము
అజీవాము రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను కలిగిన వినయము తీర మనసులో నివసించును జీవించును అయినను కలిగిన వినయము తీర మనసులో నివసించును నైవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి దినమెల్ల ప్రభు కై వడిపా కడియో నాకి గోరెలమో దినమెల్ల ప్రభు కై వడిపా కడియో నాకి గోరెలమో అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మోసము దుఃఖమును దరిద్రత కలిగి మోసము దుఃఖమును దరిద్రత కలిగి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితివి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితివి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి పడిపోయి మేముంటిమి అంధకారమంటిమిగా పడిపోయి మేముంటిమి అంధకారమంటిమిగా అయినను నివాసి
శక్తి నా సామర్థ్యము పునరుద్ధరణము నా జీవము నా రక్షణ నిధి నా సామర్థ్యము పునరుద్ధరణము నా జీవము నా రక్షణ నిధి నా కలుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఇతని వాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఇతని వాసి. ఈ సమయంలో దేవుని వాక్యము విందాము. ప్రియమైన సహోదరులు సేవకులు బెనర్జన్న గారు మన మధ్య ఉన్నారు. అన్న దేవుని వర్తమానం అందిస్తారు. అన్నారండి. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి నిజంగానే సమయము కొంచెం అడ్రస్ కనుక్కోవటానికే కొంచెం ఆలస్యమైంది. మరి 8 గంటలు అయిపోయింది. మరి మీరందరూ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ సమయంలో ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన సమయం. మన ప్రియులకు దేవుడు మనకి ఏదన్నా ఇచ్చాడంటే అది మనకు కూడా ఇచ్చినట్లే. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుంటాం. కీర్తన 30వ కీర్తన. యూదులు ప్రతి దినము వారింటిలో 3 సార్లు చదివే కీర్తన 30వ కీర్తన. అది మామూలు కీర్తన కాదు, గృహ ప్రతిష్టాపన కీర్తన. అదే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అందుకనే ఈ కీర్తనను మామూలు కీర్తన అని పిలవకూడదని మరి దైవజనుడు భక్సింగ్ గారు కూడా వర్తమానంలో అన్నారు. ఇట్స్ హౌస్ డెడికేషన్ సాంగ్. మరి ఈ కీర్తనలో ఒక మాట మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట దయచేసి అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన, సామ్ నెంబర్ 30 వర్స్ 7. అందరం కలిసి మొదటి లైన్ చదువుకుందాం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. మరలా చదువుదాం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ సంతోషకరమైన శుభదినంలో మా ప్రియుడు కరుణాకరన్న, అక్క షైని వీళ్ళు ప్రేమించి ఇచ్చిన నూతన గృహము మీ దాసుడు దైవ సేవకులు ప్రసన్నన్న స్థానిక సంఘంతో కలిసి అల్పుణ్ణైన నేను కూడా ఈ పరిచర్యలో పాలు భాగిస్తున్నాయి. నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మీరే ప్రభువా మాతో మాట్లాడండి. ఈ గృహానికి ఎంతోమంది వచ్చారు. పైకి సంతోషంగా వచ్చిన హృదయంలో దుఃఖము, వేదన, బాధతో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ మీటింగ్ అయిపోయే లోపు వారు కూడా ఆనందం, సంతోషం, నెమ్మది పొంది తిరిగి వెళ్ళినట్లుగా సహాయం చేయండి. ఈ గృహానికి గృహాలు లేని వారు కూడా వచ్చుంటారు. ప్రభు ఇచ్చాడన్న నిశ్చయితతో వెళ్ళటానికి, మరి ముఖ్యంగా ఎవరైతే రక్షణ లేదో, మారు మనసు లేదో, ఈ గృహ ప్రతిష్ట వారి హృదయ ప్రతిష్టగా మీరు మార్చమని, మీరే మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మంచి సమయం ఇచ్చారు, మంచి వాతావరణం ఇచ్చారు, అన్ని చక్కగా అరేంజ్మెంట్స్లో తోడుగా ఉన్నారు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మంచి పాటలు, మధురమైన ఆత్మీయ సంగీతం, ఇలాగ ప్రభు ఎంతో ఆత్మీయమైన నడిపింపులో ఎంతో సహాయపడుతూ వచ్చారు. ముగింపులో ప్రభువా ఈ వాక్యం కొరకు కూడా చాలా ఆశపడుతున్నాం. మీరేమో అందరితో మాట్లాడి ఈ గృహానికి, ఈ కుటుంబానికే కాదు, వచ్చిన ప్రతి కుటుంబానికి అక్కర కలిగిన అవసరమైన మీ మాటలను గ్రహించి మహిమ పొందమని, ప్రతిసారి ప్రతి చోట
మాకు సహాయపడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఈసారి కూడా మాట్లాడి సహాయపడమని కృతజ్ఞతలతో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషకరమైన సమయం. కీర్తన 30వ కీర్తన గృహ ప్రతిష్టాపన కీర్తన. యూదులు ఇప్పటికి కూడా ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఈ కీర్తన బిగ్గరగా వారు చదువుతారు. ఎందుకంటే ఈ 30వ కీర్తన ఏం చూపిస్తుందంటే 30 దినాలు దేవుడు కుటుంబాన్ని, బిడ్డలని కాపాడుతూ నెలంతా క్షేమంగా ఉంచుతాడని, అంతేకాదు ఈ 30 అనేది వారిని 60లోకి తీసుకెళ్తుందని, 60 అనేది 100లోకి తీసుకెళ్తుందని, అలాగూ 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా వారు వర్ధిల్లాలనే ఆశతో ఈ కీర్తన చదువుతారు. ఈ కీర్తన కూడా దావీదు ఎప్పుడు రాశాడంటే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయిన తర్వాత తాను ఒక గృహాన్ని కట్టుకొని కుటుంబంగా స్థిరపరచబడిన తర్వాత ప్రభువును ఆరాధిస్తూ రాసిన కీర్తన. అందుకనే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మనం వచ్చింది గృహ ప్రవేశానిక, గృహ ప్రతిష్టక? గృహ ప్రవేశానికి వచ్చామా, గృహ ప్రతిష్టకు వచ్చామా? చెప్పండి. గృహ ప్రవేశం, గృహ ప్రతిష్ట రెండు ఒకటేనా, వేరా? రెండు వేరు. గృహ ప్రవేశం అంటే నువ్వు అద్దింట్లోకి వెళితే అది గృహ ప్రవేశం, మళ్ళీ నువ్వు బయటికి రావాల్సి వస్తుంది. నీ సొంతింట్లోకి వస్తే అది గృహ ప్రతిష్ట, ఇక నువ్వు ప్రతిష్ట చేసుకున్నావు. అందుకనే ఏముంటాయి, 3 ఉంటాయి అంట. ఒకటి గృహ ప్రవేశం, రెండోదేమో గృహ ప్రతిష్ట, మూడవది గృహ తిష్ట అంట. ఎవరన్నా వస్తే కాళ్ళు వెళ్ళరంట. కాబట్టి ఈ గృహప్రవేశం అనే అనుభవం పోయింది. ఇంకా ఆద్దింట్లో గృహప్రవేశం, ఈ అద్దింట్లో గృహప్రవేశం ఇవన్నీ తీసివేసి ఇప్పుడు దేవుడు గృహ ప్రతిష్ట అనే అనుభవంలోకి తీసుకొచ్చాడు. నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి అన్నాడు, అన్న ఒక మీటింగ్ పెట్టాలన్నా అన్నాడు. ఆయన చాలా విచిత్రంగా మాట్లాడతాడు. మీటింగ్ పెడదామన్నా ఏంటి సందర్భం అంటే, అన్న జైలు నుంచి రిలీజ్ అయ్యామన్నా అన్నాడు. నాకు చాలా భయం. వీళ్ళు ఎప్పుడు జైలుకి వెళ్ళారు, వీళ్ళు ఏం చేశారో లేనిపోయింది, మనం మీటింగ్ పెడితే మనల్ని జైల్లో వేస్తారని. లేదులే అన్న, నాకు కుదరదులే అంటే, అన్న నువ్వు అపార్థం చేసుకో, మాకు జైల్లో నుంచి రిలీజ్ అవ్వటం అంటే అద్దిల్లు ఖాళీ చేసామన్నా, సొంత ఇల్లు కొనుక్కున్నామన్నా. అద్దిలు అనగానే నిజంగానే జైల్లాగే ఉంటుంది. ఎన్ని ఆంక్షలు. మన ఇంట్లో మనం ఉంటేనే ప్రతిసారి టెన్షనే, ప్రతిసారి హౌస్ ఓనర్స్ వస్తానే ఉంటారు. మొన్న ఒక బ్రదర్ చెప్పాడు, అన్న మా ఓనర్ గారు చెప్పారు, మేకులు కొట్టుకోవచ్చు కానీ మేకు కొట్టేటప్పుడు నన్ను పిలవండి, నేనే కొడతా అంటే. అబ్బా ఎంత మంచోళ్ళు అనుకున్నారంట. కానీ మేకు కొట్టాలంటే, వాళ్ళని పిలవాలంటే వాళ్ళు సింగపూర్లో ఉంటారు, రానుబోను ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి. అంటే ఒక మేకుకి ఖర్చు 20,000, 10,000 రావటానికి, 10,000 వెళ్ళటానికి. అందుకని వీళ్ళు మేకులు కాదు కదా, అసలు ఏం కొట్టట్లేదంట. చాలాసార్లు ఈ అద్దింట్లో ఉండే బాధలు, కష్టాలు ఎన్నో ఉంటాయి. అలాగే అద్దిల్లు ఏం చూపిస్తుందంటే మన పాత జీవితం. లోకంలో మనం ఉన్నప్పుడు, సాతాను కింద ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాము. ప్రభు మనల్ని రక్షించుకొని మన సొంత ఇంటికి తీసుకుని వచ్చేసాడు. ఇది రక్షణ అనుభవం. అయితే ఒకటి, ఈ సొంత ఇంట్లోకి వచ్చేటప్పుడు దావీదు నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నావంటే చూడండి, ఈ కీర్తనలో 7 విషయాలు ఉంటాయి. గృహ ప్రతిష్టాపన అనగానే 7 విషయాలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి చూసినట్లయితే మొదటి వచనంలో, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. పైన చూస్తే గృహ ప్రతిష్టాపన గానం. మొట్టమొదట దావీదు అంటున్నాడు, చూడండి ఎప్పుడైనా చూడండి 2 విషయాలు. ఇల్లు కట్టేటప్పుడు శత్రువులు ఉంటారంట, రెండోది పెళ్లి చేసుకునేటప్పుడు కూడా శత్రువులు ఉంటారు. మనం ఇల్లు కట్టాలని, ఇల్లు కొనుక్కోవాలని ఎంత ఆశపడతామో మనం కొనుక్కోకూడదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
మన సొంత వాళ్ళే ఉంటారు, మన బంధువులే ఉంటారు, మన స్నేహితులే ఉంటారు, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. రకరకాలైన సమస్యలు, ఇల్లు తీసుకునేటప్పుడు ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తెలుసా, ఎన్ని కష్టాలు ఉంటాయో. అది చూసేటప్పుడు, అది తీసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అని అవని ఇవని ఎన్ని భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు అంటున్నాడు, ఇక నా శత్రువులు అనుకున్నారు దావీదు ఇల్లు కట్టలేడు, దావీదు కుటుంబాన్ని కట్టలేడు, దావీదు జీవితాన్ని కట్టలేడు అనుకున్నారు ప్రభువా నా శత్రువులు. ఇప్పుడు నన్ను ఉద్ధరించావు ప్రభువా. ఎంత గొప్ప మాట. ఈ ఉద్ధరణ అనేది మూల భాషలో సాక్ష్యం. గృహం అనేది సాక్ష్యం. ఈరోజు ఒక సాక్ష్యం, కరుణాకరన్న ఇల్లు, కరుణాకరన్న ఇంట్లోకి వెళ్తున్నాం, కరుణాకరన్నకు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. అన్నోళ్ళు ఇల్లు నేను అక్కడ కూడా చూసా. ఇంకా చాలా పెద్ద ఇల్లు రేణిగుంటలో, మరి అది కూడా ప్రతిష్ఠ చేస్తూ వచ్చాము. చాలా పెద్ద ఇల్లు దేవుడు ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇది ఒక సాక్ష్యం. నిజంగా అన్న విషయంలో గొప్ప సాక్ష్యం. అసలు ఇక్కడ ఉంటాడా అనేదే అనుమానం. కానీ దేవుడు ఇక్కడ ఉంచటమే కాదు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎక్కడ చూసినా శత్రువులే. విశ్వాసికి ప్రతి చోట శత్రువులు ఉంటారు. విశ్వాసికి ప్రతి చోట ఒక ఫరో ఉంటాడు. విశ్వాసికి ప్రతి చోట ఒక హేరోదు ఉంటాడు. ఇలాంటి ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఉద్ధరించాడు. ప్రభువా నా సాక్ష్యాన్ని నిలబెట్టావు, దాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను అంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే 2వ వచనం చివరి మాట, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను రెండవది స్వస్థత. ఏంటి స్వస్థత? ఇంటి విషయంలో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తెలుసా? నిద్ర ఉండదు. ఒకసారి ఎంత టెన్షన్ ఉంటుందంటే ఎలాంటి పరిస్థితితో చెప్పలేము. ఒక దిగులు, భయము, తీసుకుంటామో లేదో, తీసుకున్నదాకా టెన్షనే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని అనారోగ్యాలు వస్తాయో చెప్పడానికి లేదు. చాలామంది అన్నారు, అన్న సొంత ఇల్లు కట్టుకున్నాక నాకు కొన్ని గిఫ్ట్లు వచ్చాయన్న అన్నాడు ఒక బ్రదరు. గిఫ్ట్లు అంటే ఏందన్నా, ఏంటి వాషింగ్ మిషన్లు, ఫ్యాన్లు, వాల్ క్లాక్లు ఇచ్చారంటే కాదన్నా, అవి కాదన్నా, వేరే గిఫ్ట్లు వచ్చినాయి. ఏంటంటే బీపీ, షుగర్ వచ్చిందంట. ఆ టెన్షన్స్. రెండవది నూతన గృహ ప్రతిష్ట అనే అనుభవంలో నా పర్వతమును స్థిరపరిచావు అంటున్నాడు. మూల భాషలో నా గృహమును స్థిరపరిచావు ప్రభువా, నా కుటుంబాన్ని స్థిరపరిచావు ప్రభువా. ఏమిచ్చాడంటే రెండవది స్వస్థత. మూడవది చూసినట్లయితే 5వ వచనం చివరి మాట, సాయంకాలపు ఏడుపు వచ్చి ఉండెనను ఉదయమున్న సంతోషం. మూడవది గృహం అనగానే ఏం కలుగుతుంది? సంతోషం ఇచ్చేశాడు. మొన్నటిదాకా ఏడుపు, మొన్నటిదాకా బాధ, వేదన. ప్రభువుని స్తుతించడానికి కారణం ఇప్పుడు ఏమిచ్చాడు? సంతోషం. ఎంత సంతోషం! ఎన్ని మేకులు కొట్టుకున్నా అడిగేవాళ్ళు ఉండరు, ఎన్ని వాక్యాలు పెట్టుకున్నా అడిగేవాళ్ళు ఉండరు, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా అడిగేవాళ్ళు ఉండరు. సంతోషాన్ని ప్రభు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాడు. 4వది చూసినట్లయితే ఇది 7వ వచనములో, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును ఇప్పుడు స్థిరపరిచాడు. దేవుడు స్థిరపరిచాడు. వ్యక్తిగతంగా స్థిరపరిచాడు, విశ్వాసపరంగా స్థిరపరిచాడు, ఆత్మీయంగా స్థిరపరిచాడు, కుటుంబంగా స్థిరపరిచాడు, ఉద్యోగపరంగా స్థిరపరిచాడు. ఇది నా గృహ విషయంలో కూడా ఏం చేసినాడు? స్థిరపరిచాడు. మనం ఉండరు అనుకున్నారు, ఎంతోమంది అనుకుంటారు, మనం ఉండలేము అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఉంచుతాడు. ప్రభువు స్థిరపరిచాడు. ఆ స్థిరత్వాన్ని బట్టి ఈ కీర్తనలో ప్రభుని ఆరాధిస్తున్నాడు. 5వదిగా చూసినట్లయితే 9వ వచనం, మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి. 5వది సత్యము. నిజమే. అసత్యం ఏంటి? ఒకప్పుడు మనకేమీ లేదు, కానీ ఇప్పుడు ఇచ్చేశాడు దేవుడు. ఇది సత్యం, మనందరం చూస్తున్నాం, ఇది నిజమో. సత్యంలోనికి తీసుకొచ్చాడు. దాన్ని బట్టి ఆరాధిస్తున్నాడు. 6వదిగా చూస్తే 10వ వచనంలో చివరి మాట, యెహోవా నాకు సహాయుడవై ఉండుము. 6వది దేవుడు చేసిన ఇంటి విషయంలో ఎవరు సహాయం చేస్తారు? దేవుడే. కుటుంబ విషయంలో సహాయము దేవుడే, బిడ్డల విషయంలో సహాయము దేవుడే. కాబట్టి ఆయన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. 7వ మాట మనం చూస్తే 11వ వచనము చివరి మాట, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావని చెప్తూ కింద చివరి మాట, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నేను ఒక అన్నోళ్ళ ఇంటికి వెళ్ళా. అప్పుడు ఆ బ్రదర్ చెప్పాడు, అన్న ఈ పాట డాడీ ఈ ఇల్లు కొన్నప్పుడే, ఆ ఇల్లు కొని దాదాపు 45 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు పైన మందిరం ఉంది అనంతపురంలో. వాళ్ళ బాబు చెప్తున్నాడు, అన్న ఈ డాడీ ఈ ఇంట్లోనే రాశాడన్న ఈ పాట. ఏ పాట?
యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. హల్లెలూయా 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 హల్లెలూ. నేను ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడి నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు వచ్చాయి. మమ్మల్ని పంపించేద్దాం అనుకున్నారు, ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు, చాలా గొడవలు వచ్చినాయి. అన్నా దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు. ఇక్కడ ఈ ఇంట్లో ఈ పాట డాడీ ఎలీషా అంకుల్ అని, ఈ పాట రాసిన అంకుల్ అనమాట, ఎలీషా గారు మహిమలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము గానము. నేను ఘోర పాపిని, ఈ పాటలు రాసింది ఆయనే ప్రియులారా. కాబట్టి ఇదొక అనుభవం, సాక్ష్యం. కాబట్టి ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాస్తున్నాడంటే యెరూషలేములో కాపురానికి వచ్చాక రాస్తున్నాడు. అసలు దావీదు యెరూషలేములోకి రాలేడు. సీను అరణ్యంలో చనిపోతాడు, జీపరణ్యంలో చనిపోతాడు, ఆ గుహలో చనిపోతాడు, ఆ లోయలో చనిపోతాడు, అక్కడ చిక్కుపడతాడు. ఎన్ని అనుకున్నారో, కానీ సజీవంగా యెరూషలేములోనికి వచ్చి ఇప్పుడు రండి దయచేసి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, అందుకనే నేను కరుణాకరన్ని అడిగా, అన్న ఈ వాక్యము మరి ఈ ఇల్లు ఇవ్వటానికి ఏదన్నా వాగ్దానం ఉందా అంటే ఒక గొప్ప వాగ్దానం చెప్తా వచ్చాడు. అదేంటంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65:21. ఎవరైనా త్వరగా చదవండి. 65:21. జనులు ఇల్లు కట్టుకొని, దట్స్ ఆల్, ఇది వాటిలో కాపురం ఉంటారన్నా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు, కాపురం. ఇందాక పాడుతూ వచ్చాం, ఆయన మనతో కూడా ఏం చేస్తాడు. ప్రకటన 21:3, నేను వారితో కాపురం ఉంటాను. వాటి రోజున ప్రియులారా, దేవుని ప్రజల యొక్క కాపురం కాపురం కాపురం. నేను కూడా కాపురం నుంచే వచ్చా. మాది పాయ కాపురం అనమాట, పాయ కాపురం. అందులో కూడా కాపురం ఉంది. కాబట్టి దేవుడు ఈ కాపురం ఉంచే ప్రజలు. ఈరోజు ఒక మాట చెప్పనా, దేవుని ప్రజలు ఎక్కడికి వస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి దీవెనలే. నేను అనుకుంటున్నా ఈ ఐకాన్ ఎంత దీవించబడుతుందో. తన దాసుడు దేవుని యొక్క దేవుని దాసుడి కుటుంబం ఇక్కడికి రావటం వలన ఈ యొక్క ప్రాంతం ఎంత దీవించబడుతుందో. దేవుని ప్రజలు ఎక్కడ కాపురం ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి క్షేమం, వాళ్ళకి నెమ్మది, వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళకి విజయం. అది ఆ సంగతి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. అంతేకాదు, మనం ఎక్కడ ఏ ఉద్యోగంలో పనిచేసినా ఆ చుట్టుపక్కల వాళ్ళ ఉద్యోగస్తులందరికీ ఆశీర్వాదమే. అది వారు గుర్తించరు కానీ అది సత్యమే. ఇప్పుడు చూడండి, జనులు ఇల్లు కట్టుకొని కాపురం ఉంటారు, వారు అక్కడే ఉంటారు. వారిని ఎవరు కూడా పెరిగివేయరు, ఎవరు వారిని లయము చేయరు. ఏ అనుభవం అంటే, ఇప్పుడు చూడండి దావీదు కూడా ఎలాంటి అనుభవం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దావీదుతో ఎవరైతే ఇల్లు లేదు, గూడు లేదని ఎన్ని రకాలైన పరిస్థితుల్లో దావీదుని విమర్శిస్తూ వచ్చారో, దావీదుతో ఎవరైతే ఉన్నారో, దావీదు బాధల్లో, దావీదు కష్టాల్లో, అడవుల్లో, అరణ్యాల్లో ఎవరైతే తోడుగున్నారో వారందరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడో చూడండి. 2వ సమూయేలు 2:3. మరియు దావీదు తన యొద్దనున్న వారిని, ఎవరు తనతో సహాయపడ్డారు, కష్టాల్లో తోడుకున్నారు, బాధల్లో తోడుకున్నారు, ఇబ్బందుల్లో తోడుకున్నారు, దుఃఖంలో తోడుకున్నారు, కన్నీటిలో తోడుకున్నారు, వారందరిని తీసుకొని వచ్చేసాడు. ఏం చేస్తున్నాడు? వారి ఇంటికి తోడుకొని వచ్చాను. వీరు ఎక్కడ కాపురం ఉన్నారంట? హెబ్రోను. చదవండి అన్న, చదవండి. వాళ్ళు ఎక్కడున్నారంట? హెబ్రోనులో కాపురం ఉన్నారు. ఎంత గొప్ప అద్భుతం అండి. వారు కాపురం ఉంటూ వచ్చారు. ఆ తర్వాత హెబ్రోను నుంచి యెరూషలేముకు వెళ్ళారు. 7 సంవత్సరాలు హెబ్రోను, ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఎక్కడున్నాడు చెప్పండి? యెరూషలేములో కాపురం. ఈ రోజున ప్రియులారా, ఇక్కడ నేను దేవుని ప్రజల యొక్క కాపురము ఇతరుల కాపురాలతో ప్రత్యేకంగా ఉండాలి. కాపురం అంటే మన యొక్క జీవితము, మనం నివసించే మన ప్రవర్తన. మనల్ని అందరూ కూడా జాగ్రత్తగా చూస్తారు, ఆలోచిస్తారు, మనల్ని
గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ప్రియులారా, దేవుని ప్రజలంగా మన కాపురం ఎలా ఉండాలంటే, చూడండి దేవుని యొక్క ప్రజల కాపురం ఎలా ఉండాలంటే, అపోస్తలుల కార్యముల్లో దేవుని ప్రజలు నివసిస్తున్నప్పుడు వారు 7 అంతల కాపురం కలిగి ఉన్నారు. మొట్టమొదటి కాపురం ఏంటి? ఎలాంటి కాపురం ఈరోజు చేయాలో తెలుసా? అన్యజనుల మధ్య ఉంటున్నాం, లోకస్తుల మధ్య ఉంటున్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ మన కాపురాన్ని బట్టి అనేకులు ప్రభువుని తెలుసుకోవాలి. మన కాపురాన్ని బట్టి ప్రభువును గుర్తెరగాలి. మన కాపురాన్ని బట్టి ప్రభువుని నమ్ముకోవాలి. అందుకనే దేవుడు ఎప్పుడు మనల్ని అన్యజనుల మధ్యలో ఉంచుతాడు, లోకస్తుల మధ్యలో ఉంచుతాడు. మీరు ఇక్కడ కాపురం చేయండి. ఏం ప్రభువా, ఇంకో చాటు ఉంచితే బాగుంటుందిగా? లేదు, మీరు ఇక్కడే ఉండాలి, వారి మధ్యలోనే ఉండాలి, వారితో పాటు మీరు నివసించాలి, కాపురం చేయండి. కష్టం కదా ప్రభు అంటే, లేదు, నేను కూడా మీతో కాపురం ఉంటాను, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై. చూడండి, ఈ రోజున దేవుని ప్రజల కాపురం ఎలా ఉండాలో 7 కాపురాలు, జనులు ఇండ్లు కట్టుకొని కాపురం ఉండాలి. అలాగే దావీదు కాపురం, అది ఎలాంటి కాపురం? దేవుని ప్రజల కాపురం అది ఎలాంటి కాపురం అంటే, బైబిల్లో నుంచి చూడండి, దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యం, ఒక్క అపోస్తలుల కార్యంలోనే 7 కాపురాలు. 2వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ కాలమున భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం. మొట్టమొదటి కాపురం ఏంటి? అందరు చెప్పండి అమ్మా, ఎక్కడ కాపురం? ఈరోజు మన కాపురం ఎక్కడున్నా మన కాపురం పేరేంటంటే యెరూషలేము కాపురం. యెరూషలేము యొక్క అనుభవం. యెరూషలేము అంటే ఏంటి? ఎరు అంటే హోలీ, జెరు అంటే హోలీ, షాలెం అంటే సమాధానం. ఎలాంటి కాపురం ఇది? పరిశుద్ధమైన సమాధానంతో కూడిన కాపురం. మా దగ్గరికి కృష్ణారెడ్డి గారని మాకు ఒక ఎల్డర్ గారు ఉన్నారు. ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడు. 5 టౌన్ ఎదురుగుండా బాలాజీ టవర్స్లో ఒక ఇల్లు, అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. సంతోషం కొనుక్కున్నాడు. ఎదురుగుండే ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆయన కూడా శివాలయం, ఆ సత్యనారాయణపురంలో శివాలయంలో పూజారి. చాలా బాధపడ్డారు. ఆ పూజారి గారు అన్నాడు, ఒరే వీళ్ళు క్రైస్తవులు, కృష్ణారెడ్డి గారు క్రైస్తవుడు, ప్రభుని నమ్ముకున్నాడు. ఏంట్రా ఏళ్ళ ముందు కొనుక్కున్నావేంట్రా, ఏళ్ళ ముందు తీసుకున్నావేంట్రా, ఉదయం లేస్తే మసాలా వాసనలు రా, ఆదివారం వస్తే చికెన్ రా, ఇది కూడా మళ్ళీ పేర్లు కూడా అర్థం కాదురా, ఇలా పేర్లు, చికెన్ అనరా, ఏదో పేతురు అంటారా, ఆ మాసాన్ని మాసం అనర్రా, అబ్రహాం అంటారా. ఈ రోజుల్లో ఈ కోడ్లు అనమాట, చాలా కోళ్ళు ఉన్నాయి. మన బాపట్ల వెళ్తావు బ్రదర్ అని, అన్న నువ్వు బిలాము తింటావా అంటున్నాడు. ఏం బిలాం అన్నా, మనుషుల్ని తినేటట్టు కనపడుతున్నానా అంటే, బిలాం అంటే అది కాదన్నా, ఫలానా మాసం అన్నా అంటున్నాడు. ఇంకో బ్రదర్ అన్నాడు, అన్న తప్పిపోయిన కుమారుని తెప్పించనా అంటున్నాడు. వద్దులే అన్నా, మీది తీసుకురావద్దు. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే వాళ్ళ మాటలన్నీ ఆ చిన్న పిల్లోడిని వీళ్ళ ఇంట్లో వచ్చి చెప్పాడంట, అంకుల్ తాతయ్య, మా తాతయ్య చాలా బాధపడుతున్నాడు, ఇక్కడ ఇల్లు కొనుక్కున్నందుకు, మీరు అన్ని తినేది ఎండి చేపలేనంటగా, పచ్చి చేపలేనంటగా, పొద్దున్న లేత్తి మాంసమేనంటగా. అరే నీకేంటి, ఎవరు చెప్పారంటే మా తాతయ్య బాధపడుతున్నారు, ఇల్లు ఖాళీ చేస్తారంట అంటే, వెంటనే వీళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకొని, ప్రభువా అన్నిలు వచ్చారు ప్రభువా, మేమేం చేయాలి ప్రభువా వాళ్ళ కోసం అంటే, ఆ రోజు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ పౌలు అంటాడు, నా సహోదరునికి అభ్యంతరం కలిగించేటట్లయితే నేను మాంసం తిననన్నాడు. వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అసలు మాంసం లేకుండా ఉండలేరు పాపం, కానీ తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ కోసం ఏం తినట్లా? ప్రియులారా, ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి అంటే, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోంచి మసాలా వాసన రావట్లా, ఎప్పటి నుంచి పచ్చి చేపలు రావట్లా, ఎండి చేపల వాసన రావట్లా. వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ వాసనలు ఎక్కువైపోయినాయి, ఈ మసాలాలు ఇవని అవని తాలింపులని అవి ఎక్కువైపోయినాయి, కానీ వీళ్ళ ఇంట్లో నుంచి ఏమీ రావట్లా. ఆలోచించారు, ఏంటి సంగతి. 1 సంవత్సరం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిందండి. ఒకరోజు ఏదో మాట వరుసగా ఈ పిల్లవాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఏంటమ్మా ఏం మాంసం తెచ్చుకున్నారు అడిగాడంట. పూజారి గారు అడిగితే, అదేంటి అంకుల్, మేము మాంసం తినాం కదా అంకుల్, మీకు తెలియదు. అదేంటి బాబు అంటే, అవును అంకుల్ మేము తినము, మా ఇంట్లో మాంసం కూర తీసుకొచ్చి 10 సంవత్సరాలు అయింది, ఎందుకు తినరంటే, మీరు తినరంట కదా, మీకోసం మా తాతయ్య వద్దన్నాడు, మేము మానేసామన్నారంటండి. ఆశ్చర్యపోయారు. ఇదేం క్రైస్తవులరా, ఇదేం ప్రేమరా, మన కోసం తిండి కూడా మానేస్తారా? ఇలారా, ఆ మరుసటి రోజే ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే
ఆ పూజారి గారు వచ్చి కూర్చున్నారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, వాక్యం విన్నారు, ప్రార్థన చేసుకున్నారు. వారు కూడా మారు మనసు పొందారు. ఆయన శివాలయం ఉద్యోగం వదిలేశాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు అక్కడే కరపత్రాలు పంచుతున్నాడు, సువార్త చేస్తున్నారు. ఇప్పుడు గొప్ప సంగతి ఏంటంటే 2 కుటుంబాలు కలిసి మాంసం తింటున్నారండి. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. నీ కాపురాన్ని బట్టి ఇతరులకు కీడు జరగకూడదు, మేలు జరగాలి. ఇతరులకు బాధ కలగకూడదు, మార్పు రావాలి. ఇది యెరూషలేము కాపురం. భక్తి గలవారు ఉన్నారు, ఇది భక్తి గల కాపురం. ఇది మొట్టమొదట యెరూషలేములో ఎవరు కాపురం ఉన్నారు? భక్తి గలవారు. మొట్టమొదట దైవ భక్తితో మనం కాపురం చేయాలి. చాలాసార్లు భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, అదే అన్నాడు ఒక పెద్ద ఆయన అన్నాడు, భక్తి 4 రకాలుగా ఉంటుందంట. ఒకటి ఉత్తుత్తి భక్తి అంటే అండి, మందిరానికి వస్తావు కానీ భక్తితో కాదు. రెండవది ఉద్రేక భక్తి అంట, ఉద్రేక భక్తి. ప్రభు ఇప్పుడు వాక్యం వినగానే అన్న ఇప్పుడే నాకు బాప్తీస్మి అన్న, ఆలస్యం చేయమాకన్నా, రేపు కనపడ్డ మళ్ళీ. మూడవది ఉడతా భక్తి, ఎప్పుడో పండగలకి. 4వది ఉత్తమమైన భక్తి. ఇలాంటి భక్తి నువ్వు చూపించాలి. ఎంత అద్భుతం అండి, భక్తి గల కాపురం, యెరూషలేములో కాపురం. రెండవది చూస్తే దేవుని ప్రజల కాపురం. ఇందాక పాడారు బ్రదర్ చక్కగా, తాను కాపురం ఉండు స్థలము తన సొంత. రెండవది మన కాపురం ఎలా ఉండాలో తెలుసా? అపోస్తుల కార్యముల్లోనే రెండవది తన ప్రజల కార్యం కాపురం. అపోస్తుల కార్యముల గ్రంథం 19:17 చదవండి త్వరగా. 19:17 ఈ సంగతి. రెండవది ఎఫెస్సులో కాపురము తెలియవచ్చును గనుక వారందరికీ ఏం కలిగింది? మొట్టమొదట యెరూషలేము కాపురం దైవ భక్తి కలిగిన కాపురం అయితే, ఎఫెస్సు కాపురం ఎలాంటిది? దైవ భయం. ఎలా ఉండాలమ్మా? దైవ భయంతో నువ్వు ఉండు. నువ్వు ప్రభువుని ఎరిగావు, ఆమె రక్షణ పొందింది, మారు మనసు పొందింది. సరే, మొత్తానికి ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు, ఏదో వస్తువు పోయింది, సేవకులకు చెప్పింది, ప్రార్థన చేద్దామన్నాం. కానీ చుట్టుపక్కల ఎవరో బంధువులు చెప్పారంట, అమ్మ ఇదే మంచి అవకాశం, అన్నీ పోయినాయి అని చెప్పు, నీకు మొత్తం ఇస్తారు, లేని కూడా గవర్నమెంట్ ఇస్తారంటే ఏమో మొత్తం చెప్పిందంటే ఏం పోయిందని చెప్పింది? ఫ్యాన్ బాగానే ఉంది, సరే కూలర్ పోయిందంది, బాగానే ఉంది, టీవీ అందే, సరే కుదరదులే అనుకుంది. ఇక అంతేకాదు ఆమె ఏమేం కావాలో మొత్తం పోయినాయి అని చెప్పింది. అయ్యా ఫ్యాన్ పోయింది రాసుకోండి అయ్యా, కూలర్ పోయింది రాసుకోండి అయ్యా, ఏసీ కూడా పోయిందయ్యా, వాషింగ్ మిషన్ పోయిందయ్యా, అదేదో ఇప్పుడు వచ్చింది కదా ఫ్రిడ్జ్ పోయిందయ్యా, ఇంకోటి ఏదో వచ్చింది కదా, ఏంటది 3 రోజులు ఇవన్నీ వేడి చేసుకుని తింటున్నారు, ఏంటది ఆ ఓవెన్ కూడా పోయిందయ్యా, మొత్తం లిస్ట్ ఇచ్చింది. సరే అని చెప్పాను. మొత్తానికి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారండి. ఏమ్మా నిజంగా పోయాయా? అన్నీ పోయాయ్యా. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తా? అబద్ధాలు కాదయ్యా అంటే, అసలు వాళ్ళ ఇంట్లో కరెంటే లేదంటండి. అసలు ఆమెకి కరెంటే లేదు, మీటరే లేదు, ఇన్ని వస్తువులు ఎలా పోతాయి అమ్మా? అరే నేను మర్చిపోయానే కరెంటు. చెప్పండి. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి అంటే దైవ భయం లేకుండా ఉంటాం. దైవ భయంతో ఉండు. ఇతరులు ఎలా మాట్లాడినా నీ మాటలు ఎలా ఉండాలి? ఇట్లా ఎలా ప్రవర్తించినా చుట్టుపక్కల నువ్వు దేవుని భయం కలిగి ఉండాలి. ఇదే కాపురం చెప్పండి. ఎలాంటి కాపురం మనం చెప్పండి? ఈ వడ్డేశ్వరం కాపురమా, మంగళగిరి కాపురమా? ఇది ఏ ఊరు? ఇది ఈ ప్రాంతం ఏంటి? చూడండి, మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఆత్మీయమైన మొదటి కాపురం యెరూషలేము కాపురం అనుభవం. రెండవది చెప్పండి ఎఫెస్సు కాపురం దైవ భయముతో. మూడవది చూస్తే ఇది ఎలాంటి కాపురం? అపోస్తుల కార్యముల గ్రంథం 19:10 అపోస్తుల కార్యములు 19:10 చదవండి. ఇలాగు జరిగిన గనుక గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం. మూడవది, ఈ ప్రజలు ఎవరంట? ఆసియాలో కాపురం ఉండేవాళ్ళు. మన కాపురం ఎలా ఉండాలంటే ఆసియా కాపురం లాగా ఉండాలి. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ, అది దేవుని వాక్యంతో కూడిన జీవితం. ఇది దేవుని వాక్యం మనలో ఉండాలి. వాక్యంతో దినాన్ని ప్రారంభించు. అందుకని చూడండి, 2 విషయాలు. హౌస్ అంటే ఏంటి, హోమ్ అంటే ఏంటి? ఒకసారి ఇది అడిగారు, దేనికి? యూపీఎస్సీలో అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ హౌస్? ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఆ క్రిస్టియన్ అమ్మాయి చెప్పింది. సార్ ఏమని చెప్పిందంటే, an internal construction is called home, an external construction called house అని చెప్పింది.
బయటికి కనపడే ఆ భౌతికమైనది హౌస్ అయితే, లోపల కుటుంబము పిల్లలు ఉంటారే అది హోమ్ అంటారు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎలా తెలుసు అంటే చెప్పిందంట, ఐఎమ్ క్రిస్టియన్ సార్, క్రిస్టియన్. కుటుంబం బయట కట్టడమే కాదు, ఇల్లు లోపల మేం కట్టుకోవాలి. పనోళ్ళు అందరూ కట్టేస్తారు, ఇంజనీర్లు పనోళ్ళు అందరూ కట్టేసి, అయ్యా మా పని అయిపోయింది మీరు కట్టుకోండి. మేమేం కట్టుకోవాలి? ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది అనేది ఏ అనుభవం అంటే క్రీస్తు యేసే దానికి పునాది. రెండవది స్తంభాలు. ఏంటి స్తంభం? జీవం గల దేవుని ఆలయం, మందిరం ఆ స్తంభం. ప్రతి కుటుంబం సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, సేవకునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రతి నెలకు ఒక్కసారన్నా సేవకుడిని బలవంతం చేసి ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ఇది స్తంభం అండి, సంఘము. తర్వాత గోడలు కడతారు. గోడలు ఏం చూపిస్తున్నాయి? ప్రార్థనా జీవితం. విప్పింగ్ వాల్స్ ఉన్నాయి ప్రపంచంలో. హెచ్కే కూడా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు. గోడ తర్వాత ఏం చేస్తారు? ద్వారబంధం పెడతారు. దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం యొక్క అనుభవం. తర్వాత తలుపులు, విశ్వాసం. తలుపులు మూసి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు విశ్వాసం. కిటికీ ఏం చూపిస్తుంది? నిరీక్షణ. ఏడవది కప్పు. ఏ కప్పు అంటే ప్రేమ అనేక దోషములను కప్పును. ఏ కప్పు? దేంతో కప్పుకోవాలి చెప్పండి? మిమ్మల్ని కెమెరాతో బాగానే కప్పుతున్నారులే. ఏంటంట? దోషములు. ప్రేమ అనే కప్పు కావాలి. కాబట్టి మూడోది ఏ కాపురం చెప్పండి? ఏ కాపురం? ఆసియా కాపురం. ఏ కాపురం అన్న? నన్ను తీపైనా పర్లేదులే. దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇది మూడవదండి. వాక్యం మనలో ఉండాలండి. వాక్యం లేకపోతే చాలా కష్టం. విజయవాడలో మా చిన్నప్పుడు ఒక పుకారు వచ్చిందండి. పుకార్లు బాగా వస్తాయి. పుకార్లు ఎక్కడ పడతాయి అంటే, మీ క్వశ్చన్ ఆన్సర్లో ఎప్పుడైనా రాయండి, విజయవాడ అని రాయండి. ఆ బేడ్ బ్యాచ్ వస్తుందని, చెడ్డీ బ్యాచ్ వస్తుందని, ఎవరు గొంతు కట్ చేసే బ్యాచ్ వస్తుందని, ఇవన్నీ విజయవాడలోనే పడతాయి. మరి ఎవరు దీన్ని మరి చేస్తారో కానీ భలే ఫేమస్ అవుతాయి. కానీ అన్నీ అబద్ధాలే. మా చిన్నప్పుడు ఒకటి వచ్చింది. ఎవరో ఒక ఆమె వస్తుందంట, రాత్రి తలుపు కొడుతుందంటండి. తలుపు కొడుతుందంట అని అందరూ భయపడి, విజయవాడ అనుకుంటా అన్న నవ్వుతున్నాడు కాబట్టి, అందరూ ఏం చేస్తున్నారంటే తలుపు మీద రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, మీ ఇంటికి కూడా వచ్చిందా? ఓకే. ఇక చూడండి, అందరూ ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా. కొంతమంది మరి మితిమీరిన విశ్వాసులు ఉన్నారు. మనోళ్ళు మామూలు కాదు. ఓ స్త్రీ ఎల్లుండురా అంట. అంటే ఎప్పుడోసారి రమ్మంటున్నావు నువ్వు? నాకు ఆశ్చర్యం వేసింది. మా అమ్మని అడిగా, మా నాన్న అడిగా, అమ్మ నాన్న అందరు రాసుకుంటున్నారు, మన ఇంటికి రాయలేదేంటి? మా నాన్న అన్నాడు, మనం రాయాల్సిన పని లేదురా, అన్ని వాక్యాలు ఉన్నాయి, ప్రభు ఉన్నాడు, అవి రాయాల్సిన పనే లేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజులు అన్నారు, ఆ స్త్రీ వచ్చినప్పుడు అంట ఫస్ట్ ఇంట్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిద్దంట. మా ఇంట్లో చిన్నోని నేనే. ఇక నన్ను తీసుకెళ్ళిద్దేమో, నేనన్నా రాసుకోవాలని నేను ఇక చాక్ పీస్ తీసుకొని రాశాను. ఏం రాద్దామని ఆలోచించి దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు. అందరూ ఓ స్త్రీ రేపురా ఎల్లుండ్రా అని రాస్తే నేనేం రాశానంటే, ఓ స్త్రీ అసలు రామాక అని రాశా. అసలు రామాకు. కాబట్టి ఇది వాక్యం, దైవ వాక్యం మన ఇంట్లో ఉంది. ఏ సమస్య అయినా గుమ్మం దాకే, ఏ శోధనైనా గుమ్మం దాకే, ఏ అపాయమైనా గుమ్మం దాకే. లోపలికి రాదు, ప్రవేశించదు. భయపడొద్దు. ఎందుకంటే దేవుని వాక్యము శక్తితో మనల్ని కాపాడుతుంది, మనల్ని సంరక్షిస్తుంది, మన బిడ్డలకు తోడుగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవాలి. ఉదయాన్న సాయంత్రం కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇది మూడవది. ఏ కాపురం చెప్పండి? ఆసియా కాపురం. నాలుగవది దేవుని ప్రజల కాపురం. అది ఏ అనుభవం అంటే, నాలుగవది చూస్తే అదే అపోస్తుల కార్యములు 11:29. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అపోస్తుల కార్యంలోనే ఉండండి. కొత్త నిబంధన తెచ్చుకున్న వాళ్ళు ఏం ఆనందపడతారో చిన్న బైబిల్ 11:29 చదవండి. అప్పుడు శిష్యులలో తన శక్తి కొలది. అది యూదయాలో కాపురం. నాలుగోది ఏ కాపురం? యూదయాలో కాపురం. ఏ కాపురం? దేవుని శక్తి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భయపడు మాకు. నీ దేవుడు శక్తి లేనివాడు కాదు. అమ్మా, నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయనకు శక్తి లేదనుకుంటున్నావా? నిన్ను స్వస్థపరచడానికి ఆయనకు శక్తి లేదనుకుంటున్నావా? యవనస్తులారా, మిమ్మల్ని పాస్ చేయడానికి దేవునికి శక్తి లేదనుకుంటున్నావా? నీకు ఉద్యోగం ఇవ్వడానికి దేవునికి శక్తి లేదనుకుంటున్నావా? నీ వివాహం చేయటానికి శక్తి లేదనుకుంటున్నావా? చెల్లి, దేవుడు నీకు బిడ్డల్ని ఇవ్వటానికి శక్తి లేదనుకుంటున్నావా? ఇస్తాడు శక్తి గల దేవుడు. ఎలాంటి అనుభవంలోకి రావాలంటే, యోదయాలో కాపురం. దేవుని శక్తి నువ్వు చూస్తావు, దేవుని శక్తి చూస్తావు, ఆయన కార్యాలు చూస్తావు, ఆయన అద్భుతాలు చూస్తావు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేస్తాడు ఆయన.
ఇది ఎన్నోది చెప్పండి. 4వది ఏ కాపురం? అమ్మ బాగా వినండి, ఎందుకంటే ఇవన్నీ అప్పచెప్పిన వాళ్ళకే భోజనాలు ఉంటాయి, లేకపోతే వెళ్ళిపోవాలి ఇంటికి. ఏంటంటే ఏ కాపురం ఇది? యోదయాలో కాపురం. ఏ కాపురం? ఎలాంటి కాపురం వీళ్ళు? దేవుని శక్తితో కార్యాలు జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎవర్రా వీళ్ళు? ఏ ప్రజలు రా వీళ్ళు? వీరు కాపురం ఉంటే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయే. ఇది ఎన్నవది? 4వది. 5వది చూస్తే మీరు కాపురం ఉండి ఇల్లు కట్టుకొని కాపురం ఉండండి అనే అనుభవంలో చూడండి. 5వది ఏ కాపురం అంటే 9:35. 9:35 చదవండి. 9:35 అంటే అమ్మ టైం అనుకోని టెన్షన్ పడమాకండి. టైం కాదమ్మా ఇది. కొంత వాచ్యం చూసుకుంటున్నారు. 9:35 అంటే 8:35 కూడా అవ్వాల. చదవండి. వెంటనే అతడు లేచెను. షారోనులో కాపురం. ఇది ఎన్నవది చెప్పండి? ఈరోజు దేవుని ప్రజల కాపురం. తను కాపుర ముండు స్థలము, తన సొంత ప్రజల మధ్యనే. తను కాపుర ముండు స్థలము, తన సొంత ప్రజల మధ్యనే. దేవుడే తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచు. దేవుడే తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచు. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. దేవుడు మనతో కాపురం ఉన్నప్పుడు ఇది ఎన్నో అనుభవం? 5వ అనుభవం. ఏ అనుభవం? షారోను అనుభవం. ఈ షారోన్లో ఏం జరుగుతూ వచ్చాయంట? చదవండి. మళ్ళీ చదవండి బ్రదర్ ఆ మాట. వెంటనే అతడు లేచెను, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతడిని చూచి. ఇది దేవుని సాక్ష్యం. షారోన్ అనుభవం దేవుని సాక్ష్యం. అరే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. అరే రిజల్ట్ వచ్చింది, ఆ పాప రిజల్ట్ వచ్చింది, ఏడుస్తుంది. ఏంటి పింకీ అంటే వాళ్ళమ్మ చూసి, పింకీ నువ్వు అయిపోయావు, నువ్వు గర్వపడ్డావు, నువ్వు పాస్ అవుతాననుకున్నావే, నీకు చూడు అన్నిట్లో వచ్చినాయి మార్కులు బాగానే, కానీ లెక్కల్లో 9 వచ్చినాయి. లెక్కల్లో 9 వచ్చినాయి. ఇక ఏడుస్తుంది పింకీ, ఏడుస్తుంది, బాధపడుతుంది, దిగులు పడుతుంది. అపార్ట్మెంట్ కాబట్టి ఎవరు ఏడ్చినా కనపడిపోతుంది. కింద వాళ్ళు అంటున్నారు ఎవరు ఏడుస్తున్నారు? ఆ పింకీ ఏడుస్తుందండి. అయ్యో ఆయన అన్నాడు పాపం పింకీ ఏడుస్తుందా, బాగా చదివే పిల్ల ఎలా ఫెయిల్ అయిందో అనుకుంటున్నారు. ఏడుస్తూ ఉంది. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, తినట్లేదు. ఇప్పుడు పింకీ వాళ్ళ చెల్లి ఉంది డింకీ. ఈ డింకీ అనింది, మమ్మీ నువ్వు మార్కులు చూసావు కదా, రిజల్ట్ చూసావు కదా అక్క ఫోన్లో, నువ్వు ఎట్టాక మాకు ఫోన్ ఇవ్వవు కదా. మమ్మీ నువ్వు చూసావు కానీ అక్క మార్కులు చూసినప్పుడు నువ్వు కళ్ళజోడు పెట్టుకొని చూసావా, తీసి చూసావా అని అడిగిందంట. అని నేను కళ్ళజోడు పెట్టుకోలేదు, తీసే చూసా, నాకు తెలియదా ఏంటందని. లేదు మమ్మీ నువ్వేమనుకోకపోతే ఒక్కసారి కళ్ళజోడు పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఆ మార్కులు ఆ నెట్లో ఫోన్లో చూడంటే, సరేలే అని చెప్పని వెళ్ళి వాళ్ళమ్మ చూసిందంట. 9 ఉందంట కానీ 2 ఉన్నాయి అంట పాపం. ఎన్ని 9లో? ఇప్పుడు వచ్చింది మార్కులు 9 కాదు, ఎన్నే 99. అప్పుడు దాకా ఏడ్చిన పింకీకి ఆ మాట చెప్పగానే ఒకటే నవ్వుతుంది, సంతోషిస్తుంది. మళ్ళీ కింద ఇంటాయని అడుగుతున్నాడు, ఇందాక దాకా పింకీ ఏడిసిందన్నావు ఒక అమ్మాయి, ఇప్పుడు నవ్వేది ఎవరు? నవ్వేది కూడా పింకీయే. అదేందమ్మంటే వాళ్ళ దేవుడు అంతేనయ్యా, ఒకసారి దుఃఖం ఇస్తాడు, ఒకసారి సంతోషం ఇస్తాడు. ఎప్పుడు ఏం మారుస్తాడో తెలియదయ్యా. ఆ దేవుతన గొప్పతనం అదే. పొద్దున్న 9 వచ్చినాయి అంట, ఇప్పుడు 99 వచ్చినాయి అంట. ఇది సాక్ష్యం. నీ ఇంట్లో చేస్తాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి మారదని, ఎవరన్నారమ్మా? నువ్వు అనుకుంటున్నావు ఈ రోగం పోదని, ఏ డాక్టర్ గారు చెప్పారు నీకు? నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డల వివాహం కాదని, ఎవరు చెప్పారు నీకు? నువ్వు అనుకుంటున్నావా? అందరూ అంటున్నారా నీకు బిడ్డలు పుట్టరని? పుడతారు. ఈ మధ్య మాకు పిల్లలు చాలామంది సియోన్లో ఎవరు పుట్టలా. సరే ప్రార్థన చేసాం. అసలే మందిరం స్థలం జాలక 3 సర్వీసులు పెడితే పిల్లలందరూ ట్విన్స్ పడుతున్నారండి. ఏమ్మా ఏంది అంటే, మరి ఏం చేద్దామన్నా ప్రభు ఇస్తున్నాడు. సండే స్కూల్ సాలక మేము సస్తుంటే ట్విన్స్.
మళ్ళీ ఆ ట్విన్స్ ఏమో ఒకళ్ళకి పేరు పెట్టడమే కష్టం, మళ్ళీ రెండిద్దరికి పేర్లు పెట్టాలి. మళ్ళీ మా కండిషన్స్ అన్న పేరు పెట్టండి అన్న, బాగుండాలి కానీ బైబిల్లో ఉండకూడదంట, బాగుండాలి కానీ ప్రపంచంలో ఎవ్వరికి ఉండకూడదంట. పిల్లరా, మాకు వాక్యం ప్రిపరేషన్ కన్నా పేర్లు ప్రిపరేషన్ ఎక్కువ అవుతుంది. దేవుడు సాక్ష్యాన్ని బయలుపరుస్తాడు. ఇది దైవ సాక్ష్యం. షారోన్ కాపురంలోకి వచ్చాయి నువ్వు కూడా. నువ్వు ఎక్కడున్నా ప్రభువా, ఇది షారోన్ కాపురం. లేని ఉన్నట్లు రోమా 4:17 చదవద్దు. ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు. అసలు ఆయన పేరే యేసు. యేసు అంటే ఏంటనుకుంటున్నావు? ఇలా చాలామంది స్నేహితులు వచ్చారు, అన్యులు వచ్చారు, అన్న యొక్క ఆఫీసర్లు వచ్చారు. చాలా సంతోషం అండి. యేసు అంటే ఏదో కాదండి, 2 అక్షరాలు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేస్తాడు. ఆయన పేరే యేసు. ఏ దగ్గర ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ శోధనైనా సులువుగా చేస్తాడు. ఇది షారోన్ కాపురం. ఇది ఎన్నోది? 5వది. 6వ కాపురం చూడండి. 6వ కాపురం ఇదే అనుభవం. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 9:32. ఆ తరువాత పేతురు సంచారము చేయొచ్చు లొద్దాలో కాపురం. అబ్బా, ఎంత అద్భుతం అండి. చదవండి అన్న, కంటిన్యూ చేయండి. అది లొద్దాలో కాపురం, దైవ పరిశుద్ధత. వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని పరిశుద్ధత కలిగిన. అమ్మ, ఎన్ని కష్టాలు వచ్చినా నీ పరిశుద్ధతను మానుకోవద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. లొద్దాలో కాపురం, లిడ్డా లొద్దాలో కాపురం. ఎలా ఉన్నారు వీళ్ళు? దేవుని పరిశుద్ధతతో ఉండు. ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నేను ఒకసారి అడిగా, నీ కాపురాలు తెలుసా అంటే ఒక ఆమె లిస్టు చెప్తుంది. అన్న నాకు తెలుసు అన్న, ఈ మధ్య అయిపోయిందన్న. ఏంటంటే ఏం కాపురం అంట అది? ఏం కాపురము? ఏదంట మా ఇంటి కాపురం అంట, చెల్లెలు కాపురం అంట, ఇంకో పిల్లలు చెప్తున్నారు చిన్నారు కాపురం అంట. అన్నీ సీరియల్ పేరే. కళ్యాణి కాపురం అంట, పచ్చని కాపురం అంట, వెచ్చని కాపురం అంట. ఇలా ఈ కాపురాలు కాదండి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కాపురాలు. కానీ దేవుని యొక్క ఆత్మీయమైన కాపురం. 6వది ఏ కాపురం చెప్పండి? ఏ కాపురం? లొద్దాలో కాపురం. ఎలా ఉన్నారు వీళ్ళు? దేవుని యొక్క పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి వారు కాపురం ఉంటున్నారు. ఈరోజు చూడండి, నేను అదే పిల్లలకు చెప్తాను, బాబు ఎలాంటి కష్టం వచ్చినా నీకు ఏదొచ్చో అదే రాయి, ఏదొచ్చో అదే చదువుకో. నువ్వు కాపీ కొట్టొద్దు, వేరే విధానంలోకి వెళ్ళొద్దు. ఆ మధ్య అదేనండి ఒకడు రాశాడు, అది సైన్స్ సోషల్లో క్వశ్చన్ ఇచ్చారంట. జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది అంటే, అది సోషల్లో మనకు తెలుసు, అది ఛత్తీస్గఢ్ ఒరిస్సా దగ్గర పూరి అనే ఊరిలో ఉంది. వాడు రాశాడంట పూరి అని రాశాడు. వెనకాల ఒక అమ్మాయి కాపీ కొడుతుందంట. కాపీ కొడతా నేను కూడా పూరి అని రాస్తే టీచర్కి డౌట్ వచ్చిద్దని ఈ అమ్మాయి చపాతి అని రాసిందంట అండి. ఏమని రాసింది? ఇచ్చాడండి. కాపీ కొట్టడంలోనే తెలివి, మళ్ళీ పాపం చేయటంలోనే మళ్ళీ టాలెంటు. అయ్యో, వాడు రాసిందే నేను రాయకూడదు, టీచర్కి దొరికిపోతానని. ఏం రాసింది? చపాతి. వెనకాల ఇంకొక పిల్ల ఉంది, మీరు కాదులేమ్మా, వేరే ఊరు వాళ్ళ గురించి. ఆ పిల్ల ఏం రాసిందంటే పొల్కా అని రాసిందంటే అండి. పిల్లరా, ఈ టీచర్ గారు పాపం 3టికి రైట్ కొట్టి ఆన్సర్ వేసిందంటండి. 3టికి మార్కులు వేసింది. ఆ హెడ్ మాస్టర్ గారు తలకాయ బాదుకున్నాడు. అమ్మ టీచర్ అమ్మ రా, ఏంటి జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుందంటే వీడు పూరి రాశాడు, ఆ పిల్ల చపాతి అంది, ఈ పిల్ల పులక అని రాస్తే 3టికి మార్కులు వేసావేంటంటే, మాస్టర్ మీకేం తెలుసండి, 3 గోధుమ పిండేగా అనిందంటండి. ఏమో గోధుమ పిండి టీచర్ గారు. చాలాసార్లు ప్రియులారా, వేరే విధానంలోకి వెళ్ళొద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన మీద ఆధారపడు. పరిశుద్ధంగా ఉండండి యవనస్తులారా, పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏ స్కూల్ను చూసి భయపడ్డారో ఆ స్కూల్కి టీచర్స్కి వెళ్తారు. ఏ కాలేజీకి వెళ్ళని బాధపడ్డారో ఆ కాలేజీకి లెక్చరర్స్గా వెళ్తారు. ఏ అధికారులను చూసి భయపడ్డారో ఆ అధికారుల మీద అధికారులు అయిపోతారు మీరు. పరిశుద్ధత చాలా అవసరం. ఈ మధ్య చూడండి, ఆ తమిళనాడు అసెంబ్లీ లాగా లేదు, అది ఎక్కడుంది? 2వ యెహోవా షామా అని పిలుస్తున్నారు దాన్ని, అసెంబ్లీని. మందిరం లాగుంది. ఒక్కొక్కరు దేవుని మాటలే చెప్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు. ఆ జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రి, ఆయన ప్రభుని ఎరిగిన వాడే. ఆ తర్వాత దేవవరం ప్రభాకర్ గారు, ఆయన మంచి సువార్థికుడు, ఆయన స్పీకరు.
మొన్న అసెంబ్లీలో ఆ విజయ్ గారు ఒక మాట చెప్తా వచ్చారు కదా, ఒక మాట చెప్తా వచ్చారు. ఏం చెప్పాడంటే, ఒక ఆటోలో గర్భిణీ స్త్రీ వెళ్తుందంట. వెళ్తుంటే ఆమె పాపం ఆటో దిగింది, వెళ్తుంటే హాస్పిటల్లోకి వెళ్ళి తడిసిపోతావమ్మా అని గొడుగిచ్చాడంట. అమ్మ ఎదులే నీ గొడుగంటే, లేదులే అమ్మా ఇంకెవరికన్నా ఇవ్వమ్మా అన్నాడంట. సరే మొత్తానికి ఆమె గొడుగు తీసుకొని వెళ్ళింది. వచ్చేసరికి వర్షం తగ్గిపోయింది. ఇంకో చాటుకి వెళ్ళేసరికి అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఆ పెద్ద ఆయనకి ఇచ్చిందంట. అయ్యా ఈ గొడుగు తీసుకొని వెళ్ళయ్యా, తడుస్తా. వద్దులేమంటే పెద్ద అయినవయ్యా, తండ్రిలాగా ఉన్నావు, గొడుగు తీసుకొని వెళ్ళు. ఆయన గొడుగు తీసుకొని వెళ్ళిపోయాడు. గొడుగు తీసుకొని వెళ్తా కూరగాయలు కొంటా ఉంటే పాపం పెద్ద వర్షం వస్తుంది. ఆ కూరగాయలు అమ్మే ఆమె దగ్గర ఏం లేదు, గొడుగే లేదు. తడుస్తూ అమ్ముతుంటే, అమ్మ అయితే అయింది, నేను ఆటో ఎక్కేస్తా, ఈ గొడుగు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటుంది. ఓ చిన్న పాప నడుచుకొని వెళ్తుంది, చలికి వణికిపోతుంది. ఈ కూరగాయలు ఆమె చూసింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఇది. మనం అలసిపోతూ ఉంటే చాలా భయపడిపోతా, ఆ చలికి వణికిపోతుంటే వర్షంలో, అరే ఈ పిల్ల ఏంటి ఇట్లా భయపడిపోతుంది, చలికి ఇదైపోద్దేమో వర్షానికని వెంటనే పాపని పిలిచి, పాప ఈ గొడుగు, ఆంటీ నాకెందుకు మీ కావాలి, వద్దమ్మా ఈ గొడుగు తీసుకొని వెళ్ళు. ఆ గొడుగు తీసుకొని చక్కగా తడవకుండా వెళ్తుంటే ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. సడన్గా వర్షం వచ్చింది. ఆ పిల్లకి అసలుకే గుండె జబ్బు ఉంది, నిమ్ముంది, తడిస్తే ఏంటి పరిస్థితి అని భయపడిపోతూ ఉంటే ఆ పిల్ల గొడుగు తీసుకొని వస్తుందంట. ఆ గొడుగు ఎవరిదో కాదు, అసలు ఈయనిచ్చిన గొడుగే, ఎవరో కాదు, ఆయనే ఆటో డ్రైవరు. అని చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేవుని విషయంలో సహాయం చేస్తే నీకే సహాయం కలుగుతుందని చెప్పినప్పుడు అసెంబ్లీ అంతా చప్పట్లు కొట్టారు. ప్రియులారా, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా పరిశుద్ధత. బూతులు కూడా తిట్టకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటండి. ప్రియులారా, ఈరోజు మనం ఎన్ని తిట్టినా కనీసం కార్పొరేటర్ అవ్వలేకపోతున్నాం. మనం పవిత్రత చాలా అవసరం. ఈ పరిశుద్ధత, భయం కలిగి మనం జీవించాలి. ఇదే కాపురం అయిపోయింది, నా వర్తమానం అయిపోవచ్చింది. మొట్టమొదటిదే కాపురం, యెరూషలేములో కాపురం. ఏ అనుభవంలో ఉన్నారు వీళ్ళు? అమ్మ భక్తి గల దైవభక్తి. యెరూషలేము అనగానే పరిశుద్ధమైన సమాధానం. రెండవది ఏంటి? ఏ కాపురం? పెద్దగా చెప్పండి. ఎఫెస్లో కాపురము. ఎఫెస్ అనగానే సీజింగ్ అనమాట, ఎడ తెగనిది. వీళ్ళు ఎలాంటి అనుభవంలో ఉన్నారు? దైవ భయం. వెరీ గుడ్. మూడవది ఏ కాపురం? ఆసియాలో కాపురము. ఆసియా అనగానే ఏంటంటే వైడ్, అంటే విస్తరించబడింది అని అర్థం. వీళ్ళే అనుభవంలో ఉన్నారు? వాక్యం, దైవ వాక్యం. దైవ అనేది కంపల్సరీ, దైవ వాక్యం. నాలుగవది ఏ కాపురం? అమ్మ యోదయ కాపురం. యోదయ అనగానే స్తుతి. అయితే వీళ్ళే అనుభవంలో ఉన్నారు? దేవుని శక్తి. స్తుతిలో ఏముంది అమ్మ చెప్పండి? శక్తి. ఇదెన్నవది? ఐదవది ఏ కాపురం? షారోనులో. షారోన్ అంటే ప్లెయిన్ అనమాట. వీళ్ళే అనుభవంలో ఉన్నారు? సాక్ష్యం అనే అనుభవము. ఆరవది చెప్పండి ఏ అనుభవం? లుద్దా అంటే అర్థం ఏంటంటే స్ట్రైఫ్స్, సమస్యలు, వివాదాలు. అయినప్పటికీ వీళ్ళు ఎలాంటి అనుభవంలో ఉన్నారు? చెప్పండి అమ్మా? దేవుని దైవ పరిశుద్ధత. ఇది ఆరవదండి. ఏడవది చివరిది. ఇప్పుడు చెప్పనా? ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్పనా? ఒక టెన్షన్ పెట్టి సంపమాకయ్యా అంటుంది. ఏడవది చివరి మాట. నా టైం కూడా కరెక్ట్గా అయింది, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి మీరందరూ. కాబట్టి ఏడవది చివరిది. అది ఏ కాపురం? దేవుని ప్రజలు కాపురం ఉంటే ఆ కాపురం, మీరు ఇల్లు కట్టుకొని కాపురం ఉండమని దేవుడు చెప్పాడు కదని ఎలా పడితే అలా కాపురము ఉండకూడదు. దేవుని ప్రజలుగా ఒక ప్రత్యేకంగా అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై, బాబు నువ్వు ఎంత నిందారహితంగా ఉంటున్నావు, ఆశ్చర్యపోయాడు. ఏడవదే కాపురమో తెలుసా? చివరి మాట చూడండి. ఏడవ కాపురం అపోస్తుల కార్యములు 9:22. 9:22 త్వరగా. అయితే సౌలు మరి ఎక్కువగా భయపడి దమస్కులో కాపురము కలవరపరచను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈయనే క్రీస్తు. ఇది దేవుని యొక్క స్వార్థ, దైవ స్వార్థ. యూదులు భయపడిపోతున్నారు. ఏంటి ఇలా ప్రకటిస్తున్నాడేనా? ఏ కాపురం ఇది? దమస్కులో. ఎంత ఆశ్చర్యం అండి! ఇది దమస్కు యొక్క కాపురము, దమస్కు యొక్క అనుభవం. దమస్కస్ అనే మాటకు అర్థం ఏంటంటే చేంజ్, మార్పు. దమస్కు దగ్గర మారిపోయాడు ఎవరు? పౌలు.
ఎక్కడైతే ఎవరినైతే బాధ పెట్టాడో, ఎవరినైతే కష్టపెట్టాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో వారి మధ్యనే ప్రకటిస్తుంటే యూదులు కలవరపడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. దేవుని ప్రజల కాపురం ఎలా ఉండాలి? దమస్కు కాపురం. దేవుని యొక్క సువార్తను ప్రకటించు, ప్రభుని గురించి చెప్పు, దైవ ప్రేమ అనేకులకు చెప్పు. అలాంటిది ఇలాంటి కాపురం మనం కలిగి ఉంటే నేను చెప్పన, చుట్టుపక్కల కాపురస్తులు కూడా మారిపోతారు. వారు కూడా ప్రభువుని తెలుసుకుంటారు, వారు కూడా దేవుని సన్నిధికి వస్తారు. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కాపురాలను బట్టే, మన పరిస్థితులను బట్టే చాలామంది ప్రభు దగ్గరికి రావట్లేదు. ఘోరమైన పరిస్థితులు. ప్రియులారా, ఏడో అనుభవం ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. దమస్కు కాపురం. దమస్కు కాపురం. అది నిజమేనా? నీ కాపురం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లివింగ్? ప్రభు అడుగుతున్నాడు. ఇలాంటి కాపురం అనుభవంలోకి వచ్చాయి. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ కాపురాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను మీకు చెప్పట్లేదు. అవి భయంకరమైన కాపురాలు. సొదొమ కాపురం అది ఎంతో దుష్టత్వంతో కూడినది. గొమొర్రా కాపురం అది ఎంతో దుర్నీతితో కూడినది. ఐగుప్తు కాపురం అదెంతో భయంకరమైన లోకస్తులతో కూడినది. బబులోను కాపురం అదెంతో విగ్రహాలతో కూడినది. ఫిలిస్తీయా కాపురం అదెంతో భయంకరమైన దేవతలతో, దయ్యాలతో కూడింది. ఇలాంటి కాపురాలు వద్దు. ఈరోజు ఇంకెవరైనా ప్రభువుని ఎరగకపోతే ప్రభు కొరకే ప్రత్యేకంగా నువ్వు కాపురం ఉండటానికి ఇష్టపడారు. కాపురం ఉండటం అంటే జీవించటం. ప్రభు కొరకై నువ్వు జీవించు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దుఃఖపడద్దు. దేవుని కొరకై కాపురం ఉండే అనుభవం. ప్రియులారా, దాదాపు ఇప్పుడు మీరు ఖచ్చితంగా 50 నిమిషాలు విన్నారు. 50 నిమిషాలు విన్నారు. మీరు 5 నిమిషాలే అంటానికి లేదు. అటు ప్రియులారా, యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ అనుభవాలతో పాటు చివరిగా ఒక్క మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఈ రోజున ఇక్కడ ఉంటున్న ఎవరైనా సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో సహోదరు, చక్కగా వెనకాల కూర్చున్న వాళ్ళు, నించున్న వాళ్ళు కూడా కదలకుండా శ్రద్ధగా వింటున్నారు. చాలా సంతోషం. దేవుని వాక్యానికి మీరు గౌరవం ఇవ్వటం, దేవునికి గౌరవం ఇచ్చినట్లే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఒక కార్యం చేస్తాడు. కాపురం ఉంటాడు. చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో ఏం చేస్తాడు? పిల్లలారా, ఏం చేస్తాడు చెప్పండి. వీళ్ళు భలే వింటున్నారు. వీళ్ళకి సండే స్కూల్ లాగే ఉంది. దేవుడు వారితో కాపురం ఉంటాడు. ఈ కాపురం ఉండేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ పిల్లోడు చాలా ప్రార్థన చేసుకుంటాడు. మొత్తానికి ఏదో ఒక టూర్ తీసుకెళ్లారు, వచ్చేస్తున్నారు, ఆ ఎయిర్ప్లేన్లో వస్తున్నారంట. అంతా అయిపోయింది, అందరు దిగిపోయారు. లాస్ట్లో రావాలి. లాస్ట్ ఆ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్లేన్లో నలుగురే ఉన్నారంట. నలుగురే ఉన్నారు. అప్పుడు పైలట్ చెప్పాడంట, ఏదో ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఫ్లైట్లన్నీ పడిపోతున్నాయండి, ఫ్లైట్లన్నీ చాలా ఇదైపోతున్నాయి, మరి ప్రాబ్లం వచ్చింది, మరి నలుగురు ఉన్నాం, కానీ 3 ఏమున్నాయి బ్యాగ్స్, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కాబట్టి ఒకరు మాత్రం మీరు త్యాగం చేయాల్సిందే అని ఈ పైలట్ ఏం చేశాడంటే, నేను దేశానికి అవసరమని ఆయన దూకేశాడు. 2 ఆయన రాజకీయ నాయకుడు ఉన్నాడు. 3 ఆయన టీచర్ గారు. 4 ఆయన స్టూడెంట్, ఈ బాబు, సండే స్కూల్ బాబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎలాగ నా మాస్టర్ నేను వచ్చాము, ఎలాగైనా చేయండి. 2వ బ్యాగ్ వేసుకొని రాజకీయ నాయకుడు, నేను చాలా అవసరం, మరి నాకు ఓట్లు వేసారని ఆయన దూకేశాడు. ఇక 3 బ్యాగుల్లో 2 పోతే ఎన్ని బ్యాగులు ఉంటాయి? ఎయిర్ బ్యాగ్ ఒకటే ఉంటుంది. మాస్టర్ అంటున్నాడు, అరే నాయనా, నాకంటే వయసు అయిపోయింది, నువ్వు చిన్నోడివి, నీకు చాలా జీవితం ఉంది, ఈ బ్యాగ్ తీసుకొని నువ్వు దూకరా అంటే, మాస్టారు ఏం పర్లేదు, దేవుడు గొప్పవాడు, ప్రార్థన ఆలకించాడు, ఇందాక నేను చేశానుగా, మన ఇద్దరికీ బ్యాగులు ఉన్నాయి, మన ఇద్దరం బతుకుతాం. అదేందిరా అంటే, అవునండి 3 బ్యాగులే కానీ ఫస్ట్ పైలట్ ఒక బ్యాగ్ తీసుకున్నాడు, ఈ రాజకీయ నాయకుడు తొందరలో ఎయిర్ బ్యాగ్ అని నా స్కూల్ బ్యాగ్ తీసుకొని దూకేశాడు. స్కూల్ బ్యాగ్ ఆయన ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. మనకు 2 బ్యాగులు ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతో కాపురం ఉంటాడు. ఏ కష్టాల్లో ఉన్నా. పిల్లలు, మీకోసమే చెప్పే ఇది, సరేనా? మీరు కూడా మాకు ముఖ్యమే, ఎందుకంటే మీరు లేకపోతే మా కాపురాలే ఉండవు, మీరే మాకు ముఖ్యం. కాబట్టి ఏ అనుభవం చెప్పండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడున్నది. చదవండి. ఆయన అయిపోయింది వర్తమానం. ఆయన వారితో కూడా ఏం చెప్తాడు? కాపురం ఉంటాడు. అదంతా చదివితే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రభు ఉన్నాడు. ఏ దుఃఖం ఉండదు, ఏ ఏడుపు ఉండదు, ఏ వేదన ఉండదు, మరణం ఉండదు. మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయి. నీ జీవితంలో కొత్తగా చేస్తాడు. ట్రై టు లివ్ విత్ గాడ్. క్రీస్తుతో కాపురం ఉండటానికి ఇష్టపడు. లోకంతో కాపురం చేస్తున్నావా?
మనుషులతో కాపురం చేస్తున్నావా? అన్యులతో కాపురం చేస్తున్నావా? అవిశ్వాసులతో కలిసి కాపురం చేస్తున్నావా? వచ్చేసాయి, ప్రత్యేకంగా వచ్చేసాయి. నీ కోసం నా కోసం 2026 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడికి పంపించాడు. శిష్యులు అన్నారు, బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉంటావో మాకు చెప్పు. అయ్యా కాపురం ఉండటానికి నాకేం లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నేను కాపురం సంగతి తర్వాత తల వాల్చుకోవటానికి కూడా నాకు స్థలం లేదు, నేను కాపురం ఎక్కడ ఉండలేను. దేవాది దేవుడు ఇక్కడికి వచ్చాడు. 32 సంవత్సరాలు ఈ లోకంలో కాపురం చేశాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడుతూ వచ్చాడు. క్రీస్తు కాపురం శ్రమలతో కూడింది, కష్టాలతో, అవమానాలు. మన కొరకే ఇవన్నీ భరించాడు. మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనం యుగయుగాలు దేవునితో కాపురం చేయాలని ఆయన తన జీవితాన్ని క్రయంగా పెట్టేసి కలువరి శిలువలో రక్తమంతా కార్చి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. మనల్ని తీసుకొని వెళ్తాడు. యుగాలు అక్కడ ఏం చేస్తాం మనం? ఆయనతో కాపురం. కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, దిగులు ఉండదు. ఒక ఆమె ఉంటుంది, కరెంటు బిల్లు వస్తుందా అంటే రాదమ్మా, పరలోకంలో కరెంటు బిల్లు రాదు. ఎలాంటి కష్టం ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. నీకు ఎన్ని అనుమానాలున్నా నువ్వు అడగొచ్చు సేవకులను, సువార్థకులను. ఒక ఆమె ఉంటుంది, అయ్యా పరలోకంలో ఏమేమి ఇస్తారు అమ్మా, నీకు బహుమానం ఇస్తాడు, జీవకిరీటం ఇస్తాడు అన్నీ చెప్తుంటే ఆమెకు నచ్చట్లా. ఏమ్మా నీకేం కావాలి? పింఛన్ ఎంత ఇస్తారయ్యా అంటుంది. ఏమ్మా నీకు పరలోకంలో పింఛన్? అవునయ్యా, జగన్ బాబు 3 ఏళ్ళు ఇచ్చాడయ్యా, చంద్రబాబు 4 ఏళ్ళు ఇచ్చాడు, యేసుబాబు ఎంత ఇస్తాడయ్యా? ఒక ఆయన అంటే నీకు పరలోకం మీద దండగ ముసలమ్మ పింఛను కావాలంటే వద్దన్నా, అలా అనొద్దు అని ప్రేమతో దగ్గర పిలిచమ్మా, నువ్వు అక్కడ పింఛను తీసుకోవమ్మా, నువ్వే ఇస్తావు అందరికీ, పరలోకం అంతా నీదే. నిజంగానే అమ్మోళ్ళు నాన్నోళ్ళు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 30 రోజులు ఎంత నీరసంగా ఉంటారో, లెగవలేరు. ఫస్ట్ తారీఖు ఎక్కడి నుంచి వచ్చిద్దో బలం తెలియదండి, ఎక్కడి నుంచి వచ్చిద్దో తెలియదు శక్తి. ఆ రోజు వాళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా వస్తారు. ఎక్కడికంటే పెన్షన్కి. పాపం అది తీసుకొచ్చి ఇచ్చేది కూడా మనకే. ప్రియులారా, ప్రభు వస్తున్నాడు. ఇంకెవరైనా ప్రభుని ఎరగకపోతే ఈ గృహ ప్రతిష్ట నీ హృదయ ప్రతిష్టగా చేసుకో. యేసు ప్రభుని హృదయంలో క్రీస్తుగా ప్రతిష్ఠించుకో. నీ జీవితం మారిపోతుంది. తల్లబంచండి, కళ్ళు మూసుకోండి. ఇంకెవరైనా ఇక్కడున్న వారిలో ప్రభుని ఎరగకపోతే, అమ్మా కష్టాల కాపురం చేస్తున్నావా, కలహాల కాపురం చేస్తున్నావా, నెమ్మది లేని కాపురం చేస్తున్నావా, ఇబ్బందులతో కాపురం చేస్తున్నావా? వచ్చేసాయి. దేవుని ప్రజల కాపురం ఇది లోకస్తుల కాపురం కాదు, ఇది దైవికమైన కాపురం. ఆ దినాల్లో ప్రజలు వారు చేసిన 7 కాపురాలు చూసాం అపోస్తలుల కార్యముల గ్రంథంలో. ఇందులో ఒక్క కాపురాన్ని ఎగ్జాంపుల్గా తీసుకో, నీ జీవితం మారిపోతుంది. ప్రభుతో నేను కాపురం ఉంటా. అందరిలాగే ప్రార్థన ఉండండి, ప్రభువా నీ కొరకు నేను కాపురం ఉంటా. ఇక లోకంతో కాదు, ఇక మనుషులతో కాదు, ఇక సాతానుతో కాదు, ఇక అవిశ్వాసులతో కాదు, నీ కొరకు ప్రత్యేకంగా కాపురం ఉంటా. నీతిమంతుడైన లోతు చుట్టుపక్కల ఎంతో భయంకరమైన మనుషులున్నా నొప్పించుకుంటూ ఆ ప్రజల మధ్య కాపురం చేశాడు. దేవుని కొరకై నమ్మకమైన కాపురం, ప్రత్యేకమైన కాపురం. ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వు. ఇంకా నీ హృదయంలో ఎవరు కాపురం చేస్తున్నారు? మనుషులా, దేవతల, విగ్రహాల, సాతానా? తీసివేసుకో. ప్రభువా నా హృదయంలో నువ్వు కాపురం చేయి. ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాను, కాపురం చేయాలని ఇష్టపడుతున్నాను. తీర్మానం చేసుకో. యేసు ప్రభువా నాలోకి వచ్చాయి, నాలో నువ్వు కాపురం చేయి, నీకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ఈ గృహ ప్రతిష్ఠే కాదు, నీ జీవితంలో రక్షణ కార్యం జరగటానికి దేవుడు ఉద్దేశించాడు. అంతేకాదు ఈ 7 అంతల కాపురం యొక్క అనుభవంలో కరుణాకరణ గృహాన్ని, వారి కుటుంబాన్ని, కాపురాన్ని 7 అంతల ఆత్మీయతతో నింపి నూతనంగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తుదాస్ అన్న రండి, ప్రార్థన చేద్దాం. చాలా క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. తర్వాత రూమ్లో ప్రతి గదిలో మనం ప్రార్థన చేయాలా, సమయం సరిపోదు. మరి త్వరగా మనం ముగించుకొని భోజనం కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధుడమైన మా తండ్రి,
యేసుక్రీస్తు వారి సకల ఆశీర్వచనములకు మించిన ఘనమైన నామములో మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ అనాది కాల సంకల్పం చొప్పున మీ దాసుడు కరుణాకరణను అక్కను ప్రేమించి ఈ లోకంలో ప్రభువా నివాస యోగ్యముగా ఒక గృహాన్ని కలిగి ఉంటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని బలపరిచి మీరు మా మధ్య తీసుకొచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలను బట్టి వందనాలు దేవా. ఇక్కడ దాసుని కుటుంబము, మా కుటుంబాలు కూడా దేవా, యెరూషలేములో, ఎఫెసులో, ఆసియాలో, యోదయలో, షారోనులో, లుద్దాలో, దమస్కులో ఉన్నటువంటి కాపురాలుగా మా కాపురములు అనేకులకు మాదిరికరమైనటువంటి, అనేకులకు క్రీస్తును చూపించేటువంటి కాపురములుగా ఉన్నట్లుగా మీరే ప్రభువా మమ్మల్ని మా యొక్క కాపురాలని ప్రభువా కట్టమని, ఆ రీతిగా ప్రభువా కరుణాకరణ ఉన్నటువంటి ఈ యొక్క నూతన గృహంలో చేయబడినటువంటి కాపురాన్ని కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేకులకు మాదిరికరమైనటువంటి క్రీస్తు ప్రేమను రుచి చూపించేటువంటి కాపురంగా మీరే సిద్ధపరచమని ఇచ్చినటువంటి ఇంకెవరైతే ప్రభువా నీ యొక్క కాపురంలో చేరక బయట ఉన్నారు, వెలుపటి ఉన్నారు, వారిని కూడా క్రీస్తు యొక్క కాపురములు అంటే ఆ విశ్వాసుల యొక్క పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో వారిని కూడా పాలిభాగస్తులుగా చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతుండగా మనం కొంతమంది ఆ రూములోకి మనం వెళ్తాము, ఇంట్లోకి పాటలు పాడేవాళ్ళు రండి. పాటలు పాడుతూ ఉండగా మరి మనం పైకి వెళ్తాం, ప్రతి గదిలో కూడా మనం ప్రార్థన చేస్తాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. అటు పైకి వచ్చే వాళ్ళందరూ కూడా రావచ్చు, సిస్టర్సు బ్రదర్సు ఎవరెవరు రావాలని అనుకుంటున్నారో వారందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. హలో 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 చెక్ హలో. అహరోన్ బ్రదర్ లేడా? స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.